హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు ఓల్గాస్ యూట్యూబ్ ఛానల్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేసి ఉంటుంది, దాన్ని నొక్కండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆ గంటను కొట్టేసి ఆల్లో పెట్టుకోండి చాలు. ఓకేనా? సో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి. ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటంటే తేలు మనల్ని కుట్టినప్పుడు మన బాడీలో ఏమేమి జరుగుతుంది, మన శరీరంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో తేలు ఒక మనిషిని కుట్టగానే ఫస్ట్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. పెయిన్ వస్తుంది. పెయిన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేసి బాడీలో పెయిన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేసి ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? యాక్చువల్లీ ఈ తేలు అనేది కుట్టినప్పుడు చెమటలు తెలుసు కదా, చెమటలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఓకేనా? సో చెమటతో పాటు పెయిన్ ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన పెయిన్ అయితే ఉంటుంది. ఒక పాము ఒక మనిషిని కాటు వేసినప్పుడు వచ్చే పెయిన్ కన్నా ఒక తేలు ఒక మనిషిని కుట్టినప్పుడు వచ్చే పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? అదీకాక ఈ తేళ్ళల్లో కూడా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ తేళ్ళు ఎర్రగా ఉంటుంది చూడండి, తేలు చాలామంది చూసుంటారు. ఎంతమంది ఎర్రగా ఉన్న తేలుని చూశారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఎర్రగా ఉన్న తేలు కుట్టితే చాలా డేంజరస్ అనమాట. సో అదేవిధంగా బ్లాక్లో కూడా ఉంటుంది తేలు అనేది, బ్లాక్లో కూడా ఉంటుంది. ఈ బ్లాక్లో కుట్టిన తేలు కుట్టినప్పుడు ఈ బ్లాక్లో ఉన్న తేలు కుట్టినప్పుడు పెద్దగా డేంజర్ ఏమి ఉండదు, ప్రాణహాని కూడా ఏముండదు ఎక్కువగా. సో ఈ రెడ్ కలర్లో ఉంటుంది, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. పెట్రోల్ ఎలా ఉంటుందో ఆ పెట్రోల్ కలర్లో ఉంటుంది. కొన్ని తేళ్ళు రెడ్ కలర్లో ఉంటాయి. చాలా మోస్ట్ డేంజరస్ అనమాట ఇవి. ఒక్కసారి కుట్టగానే బాడీలో పెయిన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేసి చెమటలు ఎక్కువగా పట్టేస్తాయి అనమాట. ఒక స్నేక్ కాటు వేసినప్పుడు ఒక నలుపు కలర్లో ఉన్న తేలు కాటు వేయడం, ఇవి రెండు పెద్దగా ప్రాణహాని ఉండదు. కానీ ఎర్ర కలర్లో రెడ్ కలర్లో ఉంటుంది తేలు. ఇది చాలా మోస్ట్ డేంజరస్ అనమాట. మనిషి చనిపోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇది కుట్టితే. ఓకేనా? సో స్టార్టింగ్ కుట్టగానే చెమటలు పట్టడం స్టార్ట్ అవుతాయి. అలాగే మన పెయిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి విపరీతమైన పెయిన్ ఉంటుంది అండ్ చెమటలు అయితే పడతాయి. అదేవిధంగా మన నరాల్లో నుంచి ఈ తేలు అనేది మన బాడీలోకి దాని విషయాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? దాని విషయాన్ని రిలీజ్ చేయగానే అది కొంచెంగా నరాలు గుండా వెళ్ళేసి హార్ట్ దాకా వెళ్ళిపోతుంది అనమాట. సో హార్ట్ దాకా వెళ్ళిపోయేసి హార్ట్ని బ్లాక్ చేస్తుంది అనమాట. హార్ట్ బ్లాక్ కాకముందే మనము దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకుంటే పర్వాలేదు, లేదంటే ప్రాణాల మీదకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా? నాకైతే చిన్నప్పుడు తేలు కొట్టింది, కాకపోతే ఏం కాలేదు. బహుశా నాకు కుట్టింది బ్లాక్ కలర్లో నల్ల కలర్లో ఉన్న తేలు అనుకుంటా. సో చెప్పాను కదా, నల్ల కలర్లో ఉన్న తేలు కుడితే నో ప్రాబ్లం, ఏమీ కాదు ఫ్రెండ్స్. రెడ్ కలర్లో ఉన్న తేలు కుడితే చాలా మోస్ట్ డేంజరస్ అనమాట. ప్రాణాలు పోయే అవకాశాలు కూడా చాలా 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 ఉన్నాయన్నమాట. అంటే నాకు ఊహ తెలియని ముందు చిన్నప్పుడు అయితే తేళ్ళు అయితే కుట్టాయి. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే పడుకునేటప్పుడు కావచ్చు, తేళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా. ఒకసారి రెండుసార్లు కుట్టాయి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. సో నాకైతే ఏం కాలేదనమాట. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, ఆ విషయాన్ని మన శరీరంలో మన బాడీలో రిలీజ్ చేస్తాయన్నమాట. ఆ విషయం మన నరాల గుండా హార్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. హార్ట్ దగ్గరికి వెళ్ళేలోపు మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలన్నమాట. అదేవిధంగా అంతేలేండి. ఇంకా మీకు కూడా ఎంతమందికి ఈ విషయం ముందుగానే తెలుసు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎంతమందికి ఈ విషయం ముందుగానే తెలుసు కింద కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?
పాములు కావచ్చు, తేళ్ళు కావచ్చు, ఇంకా ఏమంటారు ముండ్రిగబ్బలు అంటారు కదా, ఇవన్నీ వానాకాలంలోన ఉడుకు ఎస్ నైట్ టైంలో ఉడిక్కి బయటకు వస్తుంటాయి అన్నమాట అవి. సో బయట పడుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా పడుకోండి ఫ్రెండ్స్. వీలైతే మంచం మీద పడుకోండి, బయట పడుకున్నా కూడా కింద కాకుండా మంచం మీద పడుకోండి. సో సేఫ్టీ అనమాట. సో మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పాములు కూడా అక్వస్ పాములు కూడా బయటకు వస్తుంటాయి. అంటే అవి ఆ ఉడుకు భరించలేక, లోపల ఉంటే ఉడుకు కదా, ఆ ఉడుకు భరించలేక బయటకు వస్తుంటాయి అనమాట. సో సాధ్యమైనంత వరకు మంచం మీద పడుకుంటే నో ప్రాబ్లం. అఫ్కోర్స్ కొన్ని టైం బాగోకపోతే ఇంకా మంచం కూడా ఎక్కుతాయి. అయినా కూడా అదేమంటారు కదా, అదృష్టం బాగోలేకపోతే దరిద్రం మన నెత్తి మీద కూర్చోంటే అరటిపండు తిన్నా కూడా పళ్ళు ఊడిపోతాయంట, అంటే మన టైం బాగోలేకపోతే. సో అదనమాట. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. బై ఫ్రెండ్స్. ఓకే, వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేసి ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని నొక్కండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆ గంటను కొట్టేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మిస్ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్.